ఈ పౌలుశిలలో కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, గంభీరంగా స్తుతిస్తున్నారు. ప్రభు రాత్రంతా కూడా ప్రభు పాటలు పాడుతున్నారు. పిల్లరా, బంధకములు బద్దలేసిపోయాయి. ఎవరో వచ్చి బద్దలు కొట్టినట్లు కాదు, ప్రభువే వారి మొరను విన్నాడు, పాటల ద్వారా స్తుతిస్తున్న స్వరమును విన్నాడు, వారి హృదయమును చూశాడు. ప్రియులరా, ఎలుగెత్తి పాడుతూ స్వరమెత్తి గలమెత్తి పాడుతూ ఉన్నారు. ప్రియులరా, ఆ పాటలకు ఆ సంఖ్యల్లో పునాదుల నుంచి బద్దలేసిపోయినాయి. ప్రియులారా, మరి మన సమస్యలు మనకు వచ్చినప్పుడు ఈ చెరసాల వలె, ఎరుకో గోడల వలె సమస్యలు మనకు అడ్డుగా నిలబడుతూ ఉన్నప్పుడు మనము కృంగిపోకూడదు, నలిగిపోకూడదు, విసిగిపోకూడదు, వేసారిపోకూడదు. ఆ యొక్క గోడలను లాగా, ఎరుకో గోడలలాగా, ఈ చెరసాలలాగా ఉన్నప్పుడు నువ్వు ప్రభువుకి ప్రార్థన చేయి, ప్రభువుని స్తుతించు, ప్రభువుకి ప్రార్థన చేయి, స్తుతించు, ప్రార్థించు, మహిమపరచు. ప్రియులారా, దేవుడే నీకు తోడుగా నిలబెడతాడో. నీకు ముందుగా పోవువాడు ఆయనే, నీకు ముందుగా మార్గము సరళము చేయవాడు ఆయనే. ప్రియులారా, ఆయన నీకు ముందుగా పోతానంటున్నాడు, మార్గము సరళము చేస్తాడంటే నీవు ఏమనుకుంటున్నావు? ప్రియులారా, నీకు రోడ్డు వేస్తాడని, నువ్వు ఏదన్నా మట్టి ప్రాంతంలో నీకు చక్కటి తారు రోడ్డు వేస్తాడని, సిమెంట్ రోడ్డు వేస్తాడని అనుకుంటున్నావేమో. నీ మార్గము సరళము చేయటం అంటే నీకు ముందుగా వస్తున్న సమస్యలు నీ దాకా రాకుండా నీకు ముందుగా ఆ సమస్యలను తీసివేస్తాడు. నువ్వు రోడ్డు మీద బండి మీద వెళ్తూ ఉంటే లారీ నేను గుద్దటాకు వస్తుందన్న విషయం నీకు తెలియపోయినా అది వస్తూ ఉంటే దేవుడు దాన్ని తప్పిస్తాడు, నీకు మార్గము సరళము చేస్తాడు. ఏదైనా సమస్య, ఏదైనా ఇబ్బంది, సాతాడు నీ మీదకి, ఏదైనా శత్రువు మోకని నీ మీదకి పంపిస్తూ ఉన్నప్పుడు, కుయుక్తులు నీ మీదకు వస్తున్నప్పుడు, లోకంలో ఉన్న నానుడు నీ మీదకు వస్తున్నప్పుడు, చిత్రహింసలో చేయడానికి నీ శత్రువులు నీ మీద పడడానికి వస్తున్నప్పుడు దేవుని ప్రేమలో నువ్వు ఎదుగుతూ ఉన్నావు కనుక, దేవునిలో నువ్వు నడుస్తూ ఉన్నావు కనుక దేవుడు వాటి నుంచి నిన్ను తప్పించడం వరకు అవి వచ్చినట్టే నీకు తెలియకుండా వాటిని ముందుగానే దేవుడు నీ ముందర నుంచి వాటిని తొలగిస్తాడు. నువ్వు ప్రశాంతంగా ఈ దినము ఈ రీతిగా దేవునిలో ఎదుగుతూ ఉన్నావంటే, నువ్వు ప్రశాంతంగా ఉన్నావంటే దానికి కారణము నీవు కాదు, నీవు చేసే కృషి కాదు, నీవు చేసే ప్రియులారా పనులు కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉన్నావు గనుక దేవుని సన్నిధిలో నువ్వు బలపడుతూ స్థిరపడుతూ దేవునికి మరి పనికొచ్చే పాత్రగా, దేవునికి విలువైన వారసుడుగా నువ్వు ఉంటున్నావు గనుక దేవుడు నిన్ను నిత్యము కాపాడుకుంటూ పోతూ ఉన్నాడు. ప్రియులారా, ఎరుకో లాంటి సమస్యలు, ప్రియులారా చెరసాల లాంటి సమస్యలు మీదకి వస్తూ ఉన్నప్పుడు, సమస్యలు మన ముందర ఉన్నప్పుడు ఆ సమస్యలను మనం చూస్తూ మనం విసిగిపోకూడదు, వేసారిపోకూడదు.